నమస్తే. ఎన్నో ముఖ్యమైన అంశాలు, అలాగే ఎన్నో ధర్మ సందేహాలు, ముఖ్యంగా మాస ఫలితాలు. ఈ విషయాల్లో మనందరికీ సుపరిచితులు. చాలా వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్‌లో చేసున్నాం. ప్రతి మాసం మనల్ని పలకరిస్తూనే ఉంటారు మాస ఫలితాల ద్వారా. ఇక ఈ ఆగస్టు మాసానికి సంబంధించి మాస ఫలితాలు వివరించటానికి మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ వివరిస్తారు. ఏ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. మొట్టమొదటిగా మేషరాశితో మొదలు పెడదాం. ప్రతి రాశి కూడా మీకు ఎలా అనిపించింది, మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు, ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ, గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం గురువు. నమస్కారం. గురుగారు, తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ ఆగస్టు మాసం ఏ విధంగా ఉంది చెప్పండి. తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు మాసంలో వృషభ రాశి వాళ్ళకి గ్రహ సంచార వీక్షణాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే, జన్మస్థానంలో జన్మరాశిలో గురుకుజుల యొక్క సంచారం, దాంతోపాటు వాళ్ళకి తృతీయ చతుర్థాల్లో కూడా రవి యొక్క సంచారం, చతుర్థ స్థానంలో సింహరాశిలో బుధ శుక్రులు కలవటం, బుధుడు ఈ నెలాఖరికి మళ్ళీ వక్రస్థితిలోకి వచ్చి కర్కాటక రాశిలోకి రావటం, అలానే వీళ్ళకి వచ్చేటప్పటికల్లా పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం, శుక్రుడు కూడా ఈ నెలాఖరులో కన్యా రాశిలో సంచారం చేస్తాడు, అంటే పంచమ స్థానంలో. లాభస్థానంలో రాహు యొక్క సంచారం, దశమ స్థానంలో శని వక్రగతిలో ఉండటం. ఇది ఈ ఈ ఆగస్టు మాసంలో వీళ్ళ యొక్క గ్రహ సంచార వీక్షణం. అయితే వీళ్ళ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూసుకుంటే, ఇదంతా కూడా గోచారం అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ఈ ట్రాన్సిట్ సిస్టంలో ముఖ్యంగా మనకి ఏదైతే కొన్ని గ్రహాలనేవి అనుకూలంగా ఉండటం, కొన్ని గ్రహాలు అనుకూలంగా లేకపోవడం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో రాహు ఉండటం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. విదేశాలకు వెళ్ళటమే కాదు, అలానే విదేశాల్లో ఉద్యోగం సంపాదించే అవకాశాలు, అలానే అక్కడ ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశాలు, అంటే గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు. ఆ దేశం యొక్క పౌరసత్వం రావట్లేదనే వ్యక్తులందరికీ కూడా, ఈ వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఆ దేశం యొక్క పౌరసత్వం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. అంటే వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే రాహు వల్ల ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే అవకాశాలు ఉంటాయి, అన్నిట్లో కూడా అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళు ముందంజలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే రాహువే. ఓకే. రాహు తర్వాత వృషభ రాశి వాళ్ళకి ఏ గ్రహం బాగుంది అని అంటే, వృషభం, మిథునం, కర్కాటకం. అంటే తృతీయ స్థానంలో రవి యొక్క ఫలితం వల్ల ఉద్యోగ భద్రత బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ఉద్యోగ భద్రత ఒకటి ఉండటం, ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండటం, వృత్తి వ్యాపార రంగాల్లో అనుకూలంగా ప్రయత్నాలు చేసినవన్నీ కూడా సఫలీకృతం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే రవి వల్ల అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటు ఈ వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా చతుర్థ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం, అంటే శుక్రబుధుల యొక్క సంచారం, అంటే 4వ స్థానంలో ఉంటాడు వృషభ రాశి వాళ్ళు. అంటే వృషభం, మిథునం, కర్కాటకం, సింహం అని అర్థం. దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే, శుక్రగ్రహం వల్ల అనుకూలంగా ఉండటంలో వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, విందులు వినోదాల్లో పాల్గొనటం, సకాలంలో భోజనం చేయటం, అలానే శుభ కార్యక్రమాలు, అలానే ప్రేమికులకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అనుకున్నట్టుగా తల్లిదండ్రులను ఒప్పించి వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే పెండింగ్లో ఎవరికైతే వివాహాలు నిశ్చితార్థమై ఆగిపోయిన వ్యక్తులందరికీ కూడా మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఒక ఆకాంక్షతోటి తల్లిదండ్రులు ముందుగా ప్రిపేర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వివాహ సంబంధించిన విషయాల్లో వీళ్ళకి అనుకూలమైన వాతావరణం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇక్కడ శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. ఎప్పుడైతే శుక్రుడు అనుకూలంగా ఉన్నా అన్ని ప్రయత్నాలు జరుగుతాయి. దాంతోపాటు ధనధాన్య లాభము, అలానే తల్లిదండ్రుల యొక్క ఆనందము, అలానే సంతానం సుఖము, విందు భోజనము, విందు భోజనంతో పాటు అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెంచుకునే ప్రణాళికలు చేస్తారు. అంటే ఒక ఎస్టిమేషన్ వేసుకుంటారు. అంటే ఎలా డెవలప్మెంట్ చెందాలి, ఎలాగ అనేక మార్గాల ఆదాయం పెరగటం, ఎలాగా ఆదాయ ధన ప్రాప్తి, ఆకస్మికంగా ధనలాభాలు, ప్రయాణాలు, అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో జరిగే అవకాశాలు, కీర్తి, వృద్ధి, ధనాదాయము, సంతృప్తి, కుటుంబ సౌఖ్యము, కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో అనుకూలమైన వాతావరణం, అలానే ఇలాంటివన్నీ కూడా మనోనిబ్బరం, ఇలాంటివన్నీ కూడా శుక్రగ్రహం వల్ల కలుగుతుంటాయి వీళ్ళకి. అలానే వృషభ రాశి వాళ్ళకి శుక్రగ్రహం బాగున్నా, ధనాదాయం పెరుగుతున్నా,
జన్మంలో గురువు మంచివాడు కాదు. ఓకే. అంటే నాకు ఆదాయం వస్తుంది కదా అని ఖర్చు పెట్టడం కాదు విచ్చలవిడిగా. హ్మ్. మితభాషిగా ఉండాలి. మాట్లాడేటప్పుడు కూడా పొదుపుగా మాట్లాడాలి. ఖర్చు చేయటంలో కూడా పొదుపుగా చేయాలి. హ్మ్. అలానే పిసినారితనం చేయాలని రూల్ లేదు. ఓకే. దేనికి ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టుకొని ముందుకు వెళ్ళాలి లైఫ్‌ని. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఒక సామెత ఉండేది పాత రోజుల్లో. ఎలా ఉండేదంటే బోరింగ్ ఉండేది. హ్మ్. బోరింగ్ కొట్టడం అంటే దానిలో నీళ్లు పోయాలి. హ్మ్. ఫస్ట్ వచ్చేది కాదు. ఆ హ్మ్. నీళ్లు పోస్తే కొంత నీళ్లు పోస్తే ఇలా కొడుతూ ఉంటే మళ్ళీ నీళ్లొచ్చేవి. హ్మ్. అలానే మనం ప్రయత్నం చేయాలంటే వ్యాపార పరంగా కొంత డబ్బులు పెట్టాలి. క్యాపిటల్ అమౌంట్ పెడితే మళ్ళీ రిటర్న్స్ వచ్చే అవకాశాలుంటాయి. రైట్. అలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే వీళ్ళకు జన్మంలో కుజుడు యొక్క వల్ల ప్రమాదాలు జరగకుండా వాహనాల మీద అతివేగంగా వెళ్ళకూడదు. హ్మ్. దుష్టులతోటి అకారణంగా కలహాలొస్తుంటాయి. హ్మ్. కోర్టు సమస్యలు ఇంకా పరిష్కారం కావు. అన్నదమ్ముల మధ్యలో ఏదైతే కోర్టు సమస్యలున్నాయో అలాంటి విషయాల్లో అన్నదమ్ములు అరుచుకోకుండా, హ్మ్. గొడవలు తగాదలు పడకుండా ప్రశాంతంగా ఉండి కాలానికి వదిలేయటం చాలా మంచిది. ఓకే. అది కుజుడు యొక్క ఫలితం జన్మంలో కుజుడుంటే. హ్మ్. శరీరంలో రుగ్మతలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హ్మ్. హ్మ్. దాంతో పాటు బుధుడి యొక్క స్థితిని మనం చూస్తే చతుర్థ స్థానంలో బుధుడి యొక్క విషయాల మీద పైత్య సంబంధమైన రోగాలు, ఓకే. పైత్య సంబంధమైన రోగాలు, అకారణ కలహాలు, అలానే ఆదరణ లోపం వీళ్ళు ఎక్కడికెళ్ళినా కూడా ఆదరణ లోపించే అవకాశాలుంటాయి. హ్మ్. అలానే తీవ్రమైన ఉష్ణ సంబంధమైన రోగాలు, ఓకే. హీటు బాగా పెరగటం, హ్మ్. ఇలాంటివన్నీ కూడా మనోవ్యాకుల్యత ఇలాంటివి కూడా బాగా పెరిగిపోతుంటాయి. అంటే బుధుడు ఇక్కడ మంచివాడు కాదు. హ్మ్. శుక్రుడు మంచివాడు. హ్మ్. అలానే రాహువు మంచివాడు. రవిగ్రహం మంచిది. హ్మ్. దాంతో పాటు ఇక్కడ ఈ రాశి వాళ్ళకొచ్చేటప్పటికల్లా దశమ స్థానంలో శని యొక్క సంచారం వక్రస్థితిలో ఉంటుంది. ఓకే. దానివల్ల పెద్ద నష్టం జరిగేది ఏమీ లేదు. కొంత ఆవేశము, కోపము ఇవన్నీ కూడా లేకుండా ఉండటం మంచిది. హ్మ్. కార్య వస్తువులు కొంత నష్టం జరిగే అవకాశాలుంటాయి. ఏదో కింద పడటం, వస్తువులు కింద నాశనం కావటం, హ్మ్. కింద పడిపోవటం ఇలాంటి సంఘటన ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. అయితే ఏందంటే వీళ్ళకొచ్చేటప్పటికల్లా విదేశీయాలతో పాటు విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపించాలి. అంటే వేరే ఓకే. వ్యాపకాల మీద వెళ్ళే అవకాశాలు ఎక్కువున్నాయి. హ్మ్. అంటే చదువే జీవితం, చదువే అవసరము, చదువే ఎడ్యుకేషన్ అనేది నెసెసరీ అనే ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. లేతే ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువుంటాయి. ఓకే. పోటీ పరీక్షల్లో గూడా ఎదుర్కోలేక చతికిలబడే అవకాశాలు ఎక్కువుంటాయి. హ్మ్. స్త్రీలకు కూడా తోటి స్త్రీలతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త ఉంటేనే మంచిది. అంటే ప్రతిదానికి కూడా కొంత సేవా లాభం, సేవలు చేసే అవకాశాలుంటాయి. అనేక మార్గాల ఆదాయం అంటే ఉద్యోగం చేస్తున్న వ్యక్తి వ్యాపారం చేస్తుంటాడు. హ్మ్. లేతే 2 ఉద్యోగాలు పార్ట్ టైమ్‌గా చేయటం. అందులో కుటుంబ పరంగా సౌఖ్యం ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో అనురాగ బంధం బాగా పెరిగి అన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువుంటాయి. అంటే వృద్ధి, ధనాదాయము, దాన ధర్మము, నిబ్బరము, సంతృప్తి, మనసుకు ఆనందం ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి కలిగే అవకాశాలు ఎక్కువుంటాయి. ఓకే. అలానే ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు హ్మ్. అంటే డివోషనల్స్ సంబంధించింది. ఓకే. ఏ ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించిన ఇష్టమైన దైవాన్ని భక్తి శ్రద్ధలతో కొలవటం ఒకటి. అలానే వీళ్ళు ఇంట్లో కూడా పనుల పట్ల కూడా ఆసక్తి, అలానే వ్యక్తిత్వం బాగా పెరగటం, అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచే అవకాశాలు ఎక్కువుంటాయి. అంటే వ్యాపార పరంగా లాభం కలిగే అవకాశం, సంతాన సౌఖ్యం. అంటే వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి రాహు యొక్క బలము, శుక్రుడు యొక్క బలము, రవి యొక్క బలం బాగా ఎక్కువగా ఉంటాయి. ఓకే. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. రైట్. చాలా విషయాలు బావుంటాయని మిశ్రమ ఫలితాలుగా చెప్పారు. ఇక వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటారు? దత్తాత్రేయ స్వామి యొక్క కవచము, దత్త పారాయణం చేసుకోవాలి. ఓకే. గురువారం రోజున ప్రాతకాలంలో కానీ, ప్రదోషకాల సమయం అంటారు. హ్మ్. హ్మ్. అంటే సూర్యుడు అస్తమించటానికి ఉండే 2 విఘడియల వెనక కాలాన్ని మనం ప్రదోష కాలం అంటారు. అంటే చుక్కలొచ్చే వరకు గూడా ఆ దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణాన్ని, దత్త కవచాన్ని అంటే ఆగస్టులో మనకు గురువారం వస్తుంది. 4 హ్మ్. గురువారాలొస్తాయి. హ్మ్. ఓ హ్మ్. రోజు దత్త కవచం, ఓ రోజు దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్ర పారాయణం, ఓ హ్మ్. రోజు గురు చరిత్ర. హ్మ్. అలా చదువుకోవాలి. అలా చదువుకోవటంతో పాటు వీళ్ళు శని యొక్క ఆరాధన చేయటం మంచిది. ఓకే. కొంత ఆరోగ్యపరంగా జన్మంలో కుజుడున్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా పరమేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. ఓహ్! అంటే పురాతనమైన రెమెడీ చాలామందికి తెలియదిది. హ్మ్. అయితే నువ్వుల నూనెతో అభిషేకం చేయటం వల్ల ఆయు ప్రమాణం పెరుగుతుందని శాస్త్రం.
ఓకే. అందువల్ల అది చాలా మంచి రెమెడీ యాక్చువల్‌గా ఇది. హ్మ్. అయితే ఇది చేసుకోవటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలానే రాహుకాలంలో దీపం పెట్టడం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని మంగళవారం చదవటం వల్ల మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క గాయత్రి ఉంటుంది. తత్పురుషాయ విద్యే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం వల్ల మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. అదండి వృషభ రాశి వారికి. వృషభ రాశి వారందరూ కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఏదేమైనప్పటికీ జాతకాలు చూపించుకొని పరిహారాలు చేసుకుంటే సత్ఫలితాలుంటాయి. జాతకాలు చూపించుకోవాలి అనుకుంటే గురువుగారిని కలవచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయడం ద్వారా, లేదా మీకు ఎటువంటి జాతక దోషాలు కానివ్వండి, ఈ వాస్తుకు సంబంధించిన విషయాలు కూడా చాలా చక్కగా వివరిస్తారు గురువుగారు. స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కే కాల్ చేయండి. కామెంట్ బాక్స్‌లో కూడా తెలియచేయండి వీడియో ఎలా అనిపించిందని. తప్పకుండా వృషభ రాశి వారందరికీ కూడా ఈ విషయాన్ని చేరవేయండి, లైక్ చేసి అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.